శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానులు మనకు ప్రసాదించిన దేవీ భాగవత పురాణాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెనుగు చేశారు. అది చదువుతున్నాం. పంచమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. జనమేజయుడికి వ్యాస భగవానుడు భాగవత గాథలను తెలియజేస్తున్నారు. మహిషాసురుడు దేవితో యుద్ధాన్ని ప్రారంభించాడు. దేవతల ప్రార్థన మేరకు శ్రీదేవి అవతరించింది. ఆవిడ ఆవిర్భావం దానవ దైత్య సంహారం కోసం. శ్రీదేవి మహిషాసురుడితో యుద్ధానికి ప్రారంభించింది. మహిషాసురుడి సైనికులందరూ కూడా, మంత్రులందరూ మరణించడం ప్రారంభించారు. మహిషాసురుడి మనస్సు కలత చెందింది. అసిలోముడు, బిడాలుడు, చిక్షురుడు, తామ్రుడు మొదలైన గొప్ప గొప్ప యుద్ధ వీరులందరూ కూడా మరణించారు. మహిషాసురుడు చింతాకులితుడయ్యాడు. దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. చచ్చిన రాక్షసులు చావగా మిగిలిన వాళ్ళని సింహం చీల్చి చెండాడి ఆకలి తీర్చుకుంది. మహిషాసురుడు దారుకుణ్ణి పిలిచాడు. సాంగ్రామిక రథం సన్నద్ధం చేసి తెమ్మన్నాడు. 1000 గాడిదలు పూంచిన రథం అది. పతాకాధ్వజ విభూషితం, వివిధ ఆయుధ పరిపూర్ణం, తళతళలాడుతున్న దృఢమైన చక్రాలు. ఆ సూతుడు రథాన్ని తీసుకొచ్చి గుమ్మం ముందర నిలిపాడు. సిద్ధము అని మహిషాసురుడికి విన్నవించాడు. మహిషాసురుడు బయలుదేరిపోతూ క్షణకాలం ఆలోచించాడు. ఈ కొమ్ములు, ఈ ముఖంతో ఇలా వెళ్తే ఆ బాలమణి చూడగానే విమనస్క అవుతుంది. స్త్రీలను ముందుగా ఆకర్షించేది రూపం కదా, అటు పైన చాతుర్యం. అందుకని సుందరమైన మానవాకారంలో వెళ్తాను. అప్పుడు చూడగానే ఆవిడ నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాడు. నాకు ఆ రూపమే సుఖంగా ఉంటుంది అనుకున్నాడు. రాక్షసుడు కదా, బుద్ధులన్నీ అలాగే ఉంటాయి. ఇంకా ఏ రూపమైనా ఏదో ఒక ఇరుకు ఇబ్బంది ఉంటుంది అని ఆలోచించి సర్వాలంకార శోభితుడై సర్వాయుధధారి అయి దివ్యాంబరాలను ధరించి మరో మన్మధుడా అనిపించేలా రూపం మార్చుకున్నాడు. రూపం మార్చుకుని బయలుదేరాడు. కేయూర రత్నహారాలను సవరించుకుంటూ రథం అధిరోహించి కూర్చున్నాడు. రాక్షస సైన్యం మొత్తం మూలబలంతో సహా అతని వెంట కదిలింది. మహాదేవి అమ్మవారు అల్లంత దూరంలో అతన్ని చూసింది, నవ్వుకుంది. మానవ రూపంలో వచ్చిన దానవనాథుడిగా అమ్మవారికి తెలుసు కదా. దిక్కులు పిక్కటిల్లేలాగా శంఖం పూరించింది. ఆ ధ్వనికి దేవ దానవ మానవాదులందరూ కూడా ఆశ్చర్యం చెందారు. మహిషాసురుడు మాత్రం బెదరలేదు. నిబ్బరంగా రథం నడుపుకుంటూ దేవి సమీపానికి వచ్చాడు. నవ్వులు ఒలకపోస్తూ సంభాషణకు దిగాడు. మహిషాసురుడు అమ్మవారితో ఇలా అంటున్నాడు. దేవి, ఈ సంసార చక్రంలో ఆడది కానీ మగవాడు కానీ ఎప్పుడు సుఖమే కోరుకుంటారు. సుఖం అనేది కలయికలోనే కదా కలుగుతుంది. ఒంటరిగా ఉంటే ఎవరికి ఏ సుఖము లేదు. కలయికలు బహువిధాలు. వాటి గురించి నాకు తెలిసింది చెప్తాను, ఆలకించు. స్వభావ సిద్ధమైన సంయోగాలు, ప్రీతిహేతుకమైన సంయోగాలు అని స్థూలంగా కలయికలు 2 విధాలు. వీటిలో ముందుగా ప్రీతిహేతుకాలని చెప్తున్నాను, గ్రహించు. తల్లిదండ్రులకు బిడ్డలతో కలయిక అన్నిటికంటే ఉత్తమోత్తమం, అత్యంత ప్రీతిదాయకం, ఆనందదాయకం. తోబుట్టువులు కలుసుకోవడంలో ఉండే ఆనందం దాని తర్వాతది. అది మధ్యమం. ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది కనుక ఉత్తమమని,
తక్కువ ఆనందాన్ని ఇస్తుంది కనుక మధ్యమం అని మనం విభజిస్తాం. విభిన్న మనస్తత్వాలు కలిగి, విభిన్న వ్యావృత్తులు కలిగి, ఎక్కడో ఏదో ప్రసంగవశాత్తు కలిసి విడిపోయేవాళ్ళు పొందే ఆనందం కనిష్టం, అన్నిటికంటే నీచం. ఇంకా స్వాభావిక సుఖాల్లో అత్యుత్తమమైనది ఏంటో తెలుసా? నవయవ్వనులైన సుందరీ సుందరుల సమాగమం. ఇది అత్యుత్తమ సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని అత్యుత్తమ సంయోగం అంటారు. చాతుర్యం, రూపం, వేషం, వయస్సు, కులశీలాలు, గుణాలు, ఇలాంటి వాటి వల్ల స్త్రీ పురుషులకు పరస్పరం ఆకర్షణ, ఆనందము, సముత్కర్ష కలుగుతుంది. అందుకని అమ్మవారితో అంటున్నాడు చారులోచన, మహావీరుడవైన నన్ను వరించావంటే, ఎందుకంటే నీకు కూడా వీరత్వం ఉంది కాబట్టి అత్యుత్తమ సౌఖ్యాలను పొందుతావు, ఆనందిస్తావు. నేను నానావిధ రూపాలను స్వేచ్ఛగా ధరించగలను. ఇంద్రాది దేవతలను రణరంగంలో మట్టి కరిపించాను. నాకున్న ధనం కానీ రత్నరాశులు కానీ ఇంకెవరికీ లేవు, మరెక్కడా చూడలేవు. నా దగ్గరికి వస్తే వాటన్నిటినీ నువ్వు హాయిగా అనుభవించవచ్చు. నీ ఇష్టం ప్రకారం వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు దానం కూడా చేసుకోవచ్చు. సుందరి, నువ్వు నా పట్ట మహిషివి, నేను నీ దాసుణ్ణి. ఈ క్షణం నుంచే నీ ఆజ్ఞలను నేను శిరస వహిస్తాను. అవును, నువ్వు అన్నట్లు దేవతలతో శత్రుత్వం పూర్తిగా వదిలేస్తాను. సంశయించకు, నా మాట నమ్ము. నీకు ఏది సుఖమో, ఏది ఆనందదాయకమో అదే చేస్తాను. విశాలాక్షి, నీ కను సన్నులలో మెలుగుతాను. నువ్వు చెప్పినట్లల్లా చేస్తాను. ఓ కలభాషిణి, నీ సౌందర్యానికి నేను సమ్మోహితుడిని అయ్యాను. నా మనస్సు నీకు లొంగిపోయింది. ఆతురతతో నేను శరణు వేడుతున్నాను. కామబాణ పీడితుడనై ప్రపన్నుడిగా నీ సన్నిధికి వచ్చాను. ఓ రంభోరు, నన్ను దయచూడు, నన్ను కాపాడు. శరణాగత రక్షణం ధర్మాల్లోకెల్లా ఉత్తమోత్తమ ధర్మం కదా. ఓ కృషోదరి, ఓ అసితాపాంగి, అంటే నల్లని కళ్ళకి కాటికి పెట్టుకున్న ఓ తల్లి, ఆ చూపులు చూపించే తల్లి. ఓ నీ వాడిని నేను, నీ సేవకుణ్ణి. నా ప్రాణాల మీద ఒట్టు, నేను మాట తప్పను. ఆయుధాలన్నీ వదిలేసి నీ కాళ్ళకు నమస్కారం చేస్తున్నాను. ఓ తన్వంగి, దయచూడు. మన్మధుడి బాణాల తాకిడికి తట్టుకోలేకపోతున్నాను. సౌందర్య పరమావధి, నా జన్మలో ఇంతవరకు దైన్యము అంటే ఏంటో తెలియదు నాకు. బ్రహ్మాదులను కూడా నేను దేనికి వేడుకోలేదు. నా చరిత్ర ఏంటో, రణరంగంలో నా కథ ఏంటో వాళ్ళకి తెలుసు. అలాంటి నేను ఇప్పుడు నీకు దాసుండయ్యాను. కాళ్ళ వేళ్ళబడి బ్రతిమలాడుకుంటున్నాను. ఓ భామిని, ఒక్కసారి నా ముఖం చూడు, అనుగ్రహించు అన్నాడు మహిషాసురుడు. ఇలా మహిషాసురుడు ఏదో మైకం కమ్మిన వాళ్ళలాగా కామాతురుడై పలవరిస్తున్నాడు. అమ్మవారు బిగ్గరగా నవ్వింది. పరిహసిస్తూ బదులు పలికింది. అనునయంగా మాట్లాడింది. అమ్మకు అందరూ పిల్లలే కదా. దైత్య, పరమ పరమ పురుషుణ్ణి తప్ప నేను ఇంకెవ్వరిని వాంఛించను. నేను ఆ పరమేశ్వరుడి ఇచ్ఛను. నేను సకల జగత్తును సృష్టిస్తూ ఉంటాను. ఆ విశ్వాత్మకుడు నన్ను సంరక్షిస్తూ ఉంటాడు. అతడు పురుషుడు, నేను ప్రకృతిని. అతని సాన్నిధ్యం వల్లనే నాలో చైతన్యం శాశ్వతంగా నిలుస్తోంది. స్వతసిద్ధంగా నేను జడాన్ని. అయస్కాంతం ఇనుములో కదలికి తెచ్చినట్లు ఎప్పుడూ నన్ను చైతన్యపరిచేది అతని సాన్నిధ్యమే. శరీర సుఖాల పట్ల నాకు ఏనాడు కోరిక లేదు, ఉండదు అని అమ్మవారు చెప్తోంది. ప్రహస్య సస్మితం వాక్య మువాచ వరవర్ణిని, నాహం పురుషమిచ్ఛామి పరమం పురుషం వినా, తస్య చేచ్ఛాస్మ్యహం దైత్య సృజామి సకలం జగత్, సమాం పశ్యతి విశ్వాత్మా తస్మాహం ప్రకృతి శివ. తత్సాన్నిధ్యవశాదేవ చైతన్యం మయి శాశ్వతం, జడాహంతస్య సంయోగాత్ ప్రభవామి సచేతన, అయస్కాంతస్య సాన్నిధ్యాత్ అయసశ్చేతనా యథా
న గ్రామ్య సుఖవాంఛామే కదాచిదపి జాయతే. ఇవన్నీ తెలియని అమ్మవారు అంటోంది. ఇవన్నీ తెలియని, ఏమి ఎరగని మహామూర్ఖుడివి నువ్వు. నన్ను ఒక మామూలు మహిళగా భావించి సంగమం వాంఛిస్తున్నావు. వెర్రివాడా, అసలు మహిళ అంటేనే పురుషుడికి శృంఖల. ఇనప సంకెళ్ళనైనా విడిపించుకోవచ్చు, కానీ మహిళా బద్ధుడికి మాత్రం మోక్షం లేదు. అయినా మూత్రాగారాన్ని సేవించడానికి ఎందుకు ఇంతగా వెంపర్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఎంత మందమతివి. శమం అలవరుచుకో. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. శమం వల్లనే శాంతి సుఖము. నారీ సంఘం సుఖప్రదం కాదు, మహా దుఃఖదాయకం. గుర్తించు, మోహం వదిలించుకో అని అమ్మవారు ఇంకా అంటోంది మహిషాసురుడితో. ఓ మహిషాసురా, దేవతలతో వైరం వదిలిపెట్టి పాతాళానికి పారిపో. నీకు జీవించాలి అనే కోరిక ఉంటే ఇదొక్కటే మార్గం. లేదా ధనస్సు ఎక్కుపెట్టు. నేను బలీయసిని, నిలిచి యుద్ధం చేయి. దేవతలందరూ కలిసి నన్ను పంపించారు. కేవలం నిన్ను సంహరించడానికే వచ్చాను. ఇది సత్యం. నీ మాటల్లో కనిపించిన సౌహృదానికి సంతోషించి నీకు ఈ అవకాశం ఇస్తున్నాను. పాతాళానికి పారిపోయి ప్రాణాలు దక్కించుకో. అక్కడ ప్రహ్లాదుడు మొదలైన వాళ్ళందరితో కలిసి యథేచ్ఛగా జీవించు. 7 మాటలు పలికితే చాలు, సజ్జనులు దాన్ని మైత్రిగా భావిస్తారట. అందుకని నిన్ను విడిచిపెడుతున్నాను. బ్రతకాలనుకుంటే పాతాళానికి పారిపో, చావాలనుకుంటే సుఖంగా యుద్ధం చేయి. నేను సంహరించి తీరుతాను, ఇందులో ఏ సందేహము లేదు అని చెప్పింది అమ్మవారు. ఇంతగా చెప్పిన అమ్మవారికి చెప్పిన మాటలు మహిషాసురుడికి బుర్రకెక్కల. మహిషాసురుడిలో ఏ మార్పు లేదు. కామమోహితుడు కదా, కళ్ళు కనిపించవు. కళ్ళు కానక వాక్చాతుర్యం వెలగబెడుతున్నాడు. మహిషాసురుడు అమ్మవారితో అంటున్నాడు, పద్మముఖి, నవయవ్వనంలో ఉన్నావు. సర్వాంగాలలోనూ సౌందర్యం ఉట్టిపడుతోంది. పువ్వు సోకినా కందిపోతావేమో అన్నంత కోమలంగా ఉన్నావు. నిన్ను సంహరించాలంటే నాకు చేతులు రావడం లేదు. ఏదో తెలియని భయం భయంగా ఉంది, బెంగగా ఉంది. లోకపాలకులను జయించాను, ఇంద్రుణ్ణి జయించాను, హరిహరులను జయించాను. నాకు నీతో యుద్ధమా? ఓ పద్మాక్షి, ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడతావు? వద్దు, కానీ నేను నచ్చితే వివాహం చేసుకో, లేదంటావా వెళ్ళిపో. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. అంతే. నేను మాత్రం నిన్ను పరిమార్చను కూడా. ఎందుకంటే నీ మీద స్నేహం పెంచుకున్నాను గనక. హితం చెప్పాను, శుభం పలికాను. వెళ్ళిపో, హాయిగా వెళ్ళిపో. నీలాంటి అందగత్తెను సంహరిస్తే నాకేం మిగులుతుంది? అదేమన్నా కీర్తికరమా, శోభకరమా? మహిషాసురుడంతటి వీరుడు, మహావీరుడు ఒక మహిళామణిని సంహరించాడు అనే అపకీర్తి నాకొద్దు. పైగా స్త్రీహత్య, బాలహత్య, బ్రహ్మహత్యలు మహాపాతకాలు, ప్రాయశ్చిత్తం లేని మహాపాపాలు. నాకొద్దు. చంద్రాస్య, నేను ఈ క్షణంలో ఇంటికి తీసుకెళ్ళిపోగలను నేను, కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు. బలాత్కారంలో సుఖం లేదు. అందుకనే ఇంతగా చెప్తున్నాను, వినయంగా పలుకుతున్నాను, ప్రాధేయపడుతున్నాను. వెళ్ళిపో. అలిని లాలక, స్త్రీ లేనిదే పురుషుడికి సుఖం లేదు, పురుషుడు లేనిదే స్త్రీకి సుఖం లేదు. ఇద్దరు కలిస్తే సుఖ అనుభవం, విడిపోతే దుఃఖ అనుభవం. నువ్వు అందగత్తెవు, యవ్వనంలో ఉన్నావు, సర్వాలంకార శోభితమై ఉన్నావు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకు ఒక చాతుర్యమే లేకుండా పోయింది. అందుకే నన్ను వద్దంటున్నావు. భోగాలకు దూరంగా ఉండాలని, సుఖాలను అనుభవించకూడదని నీకెవరు ఉపదేశించారో తెలియదు, కానీ గొప్పగా నిన్ను మోసం చేశాడు. వాడు నీ ప్రథమ శత్రువు. ఇప్పటికైనా తెలుసుకో, కళ్ళు తెరు. అనవసరమైన పట్టుదలలు విడిచిపెట్టి సుందరి, ఇకనైనా సుఖపడు. నన్ను వివాహం చేసుకో. అది నీకు నాకు కూడా సుఖం. విష్ణుమూర్తితో లక్ష్మీదేవి, చతుర్ముఖుడితో బ్రహ్మగారితో సరస్వతీదేవి, రుద్రుడితో పార్వతీదేవి, ఇంద్రుడితో శచీదేవి ఎలా సుఖపడుతున్నారో చూడు. పతి లేనిదే ఏ పడతికి కూడా సుఖం లేదు. ఈ మాత్రం తెలుసుకోలేకపోతున్నావు నువ్వు. అవును, ఇంతకీ మన్మధుడు ఏమైనట్టు? 5 బాణాలు ఉన్నాయి కదా వాడికి. వాటితో సున్నితంగా అయినా నిన్ను కొట్టి బాధించడం లేదా?
మందమతి మర్చిపోయాడు కాబోలు. లేదంటే నాలాగా వాడు కూడా నీ పట్ల దయామయుడయ్యాడా? అబలవు కదా అని నిన్ను విడిచిపెట్టి నాతో గట్టిగా వైరం పెట్టుకుని ఆ దుష్టుడు అన్ని బాణాలు నా మీదకే వేస్తున్నట్టున్నాడు. అది కాకపోతే నా శత్రువులైన దేవతలు అతన్ని నీ మీద బాణాలు లేకుండా వారించారేమో. ఇది నీకు ప్రస్తుతం బాగానే ఉంటుంది, కానీ తర్వాత పశ్చాత్తాపడతావు. దేవతలు సుఖ విద్వాంసులు అని త్వరలో గ్రహిస్తావు. అప్పుడు అయ్యో, మహిషాసురుణ్ణి తిరస్కరించానే అని బాధపడతావు. వెనకటికి మండోదరి ఇలాగే చేసింది. అనుకూలుడైన పతిని విడిచిపెట్టి తర్వాత ఒక శఠుణ్ణి పెళ్లాడింది. ఏ సుఖానికి నోచుకోక కామార్తె పరితపించింది. కలోదరి, నువ్వు అలాగే అయిపోతావేమో అని నా భయం అని అంటూ మహిషాసురుడు అమ్మవారికి మండోదరి కథని చెప్పడం మొదలుపెట్టాడు. మహిషాసురుడు అమ్మవారికి కథ చెప్పడం మొదలుపెట్టాడు. మహిషాసురుడు చెప్పిన మండోదరి వృత్తాంతం. మహిషాసురుడి మాటలు అసహ్యంగా ఉన్నాయి. అయినా సరే జగదంబిక దయతలిచి వింటోంది. ఎక్కడో ఒకచోట ఆగుతాడు కదా, సమాధానం చెప్దాము అని ఎదురు చూస్తోంది. ఈ మండోదరి ప్రస్తావన వచ్చేసరికి కుతూహలంగా అమ్మవారు ప్రశ్నించింది. ఓ దానవ, ఎవరి మండోదరి? ఏ రాజును విడిచిపెట్టింది? ఏ శఠుణ్ణి వివాహం ఆడింది? ఎలాంటి దుఃఖాలు పొందింది? కొంచెం విస్తారంగా చెప్పు, విందాము అంది. మహిషాసురుడు ఉత్సాహంగా అందుకున్నాడు. ఓ అమ్మాయి, ఈ భూగోళం మీద సింహళము అనే దేశం ఉంది. చాలా ప్రసిద్ధమైన దేశం. పెద్ద పెద్ద చెట్లు చేమలతో అందంగా ఉంటుంది. ధనధాన్య సమృద్ధి కలిగిన దేశం. చంద్రసేనుడని ఒక ధర్మపరాయణుడు దానికి ప్రభువుగా ఉన్నాడు. న్యాయం తప్పకుండా పరిపాలిస్తున్నాడు. శాంత చిత్తుడు, సత్యవాది, మృదు స్వభావుడు, మహాసూరుడు, నీతి సముద్రుడు, ఓరిమి కూరిమి కలవాడు, ధర్మశాస్త్రాలన్నీ చదివినవాడు. ధనుర్వేదంలో అంతటివాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతని భార్య పేరు గుణవతి. పేరుకు తగ్గ మనిషి, సౌందర్య సౌశీల్యాలకు నిధి ఆవిడ. సదాచార పరాయణ, పతిభక్తికి పెట్టింది పేరు. సర్వలక్షణ సంయుక్త. వీళ్ళకి ప్రథమ సంతానంగా ఒక ఆడపిల్ల జన్మించింది. ఇద్దరు చాలా సంతోషించారు. మండోదరి అని పేరు పెట్టారు. మండోదరి చంద్రకళలాగా దినదిన ప్రవర్ధమానమై 10వ ఏడు వచ్చేసరికి అందరి మనస్సులను కలిచివేసేంత సౌందర్యంతో కన్యకామణి అయింది. తండ్రి చంద్రసేనుడు వరాన్వేషణ తత్పరుడయ్యాడు. అమ్మాయికి పెళ్లి చేద్దాము అని అనుకున్నాడు తండ్రి. మద్రదేశాధిపతి సుధన్వుడి కొడుకు కంబుగ్రీవుడు అనే నవయువకుడు ఉన్నాడు. అందంలో, తెలివితేటల్లో, బాహుబలంలో, పరాక్రమంలో, సంపదలో అన్నింటా కూడా మనకు సరితూగే సంబంధము అని చెప్పి చంద్రసేనుడు అనుకున్నాడు. బ్రాహ్మణులు ఈ సంబంధాన్ని తీసుకొచ్చారు. మండోదరికి అన్ని విధాలా తగినవాడని, యోగ్యుడని మనవి చేశారు. చంద్రసేనుడు పట్టమహిషి గుణవతితో ఆలోచించాడు. కంబుగ్రీవుడికి ఇచ్చి మండోదరి వివాహం చేద్దాము అనుకున్నాడు. ఒకసారి ఎందుకన్నా మంచిది అమ్మాయి అభిప్రాయం కనుక్కొని వస్తాను ఉండండి అంటూ గుణవతి లోపలికి వెళ్ళింది. మండోదరికి విషయం చెప్పింది. తల్లి మాట, మండోదరికి అప్పుడు ఎంత వయసు? 10 ఏళ్ళు. తల్లి మాట వింటుంటే మండోదరి కస్సుమంది. నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నాకు వివాహం వద్దు, దాని మీద నాకు ఇష్టం లేదు, కౌమార వ్రతం స్వీకరించి ఇలా కన్యగానే కాలం గడిపేస్తాను, స్వతంత్రంగా జీవిస్తాను, తీవ్రంగా తపస్సు చేసుకుంటాను అంది మండోదరి. ఈ రోజుల్లో చాలామంది పెళ్ళెందుకు, పెళ్లి చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని పెళ్లి మానేస్తున్నారు. అలాగ మండోదరి కూడా నేను కుమారిగా ఉండిపోతాను అంది. వాళ్ళ అమ్మతో చెప్తోంది మండోదరి, అమ్మ, సంసారం అనేది ఒక మహాసాగరం, అదేమో పరతంత్రపు బతుకు, పరతంత్రతకు మించిన దుఃఖం ఇంకోటి లేదు, స్వతంత్రతకు మించిన సుఖం లేదు. వివాహం అయితే స్వతంత్రం పోతుంది, నిజానికి స్వాతంత్రమే మోక్షము అని శాస్త్ర కోవిదులు చెప్తారు కదా. అందుచేత సంసార బంధాల్లో తగులుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. పెళ్ళి వద్దు, గిళ్ళి వద్దు, పతి వద్దు, గితి వద్దు, నన్ను ఇలా ఉండనివ్వండి, స్వతంత్రంగా బతకనివ్వండి అంది. వివాహ సమయంలో అగ్ని సన్నిధిని ప్రమాణం చేయాలి,
భర్తకు అణిగిమణిగి ఉంటానని, అడుగుజాడల్లో నడుస్తానని, అత్తవారింట అందరికీ దాసిలాగా సేవ చేస్తానని మాట ఇవ్వాలి. ఇవన్నీ నాకు నచ్చవు. ఒకళ్ళ చెప్పు చేతల్లో ఉండడం, వాడు మగవాడే అవ్వచ్చు, మగుడే అవ్వచ్చు, దుఃఖాలలోకెల్లా మహా దుఃఖం. కర్మకాలి ఆ మొగుడు ఎప్పుడైనా మరొకతను తెచ్చిపెడితే ఇంకా ఆ సవతి పోరు ఎంత దుఃఖమో చెప్పలేము. ఈర్ష్యలు, అసూయలు పుట్టుకొస్తాయి. ఆ కష్టం వర్ణనాతీతం. పరస్పరం అవిశ్వాసాలు, అనుమానాలు, అనుక్షణం చేదరింపులు, దెప్పి పొడుపులు, ఇవన్నీ ఊహించడానికే భయంగా ఉంది నాకు. ఆ సంసారం కాదు, ఘోర నరకం. నరకమైనా కొంచెం నయం. ఇవమ్మ పైకి కనిపించని కష్టాలు, వినిపించని దుఃఖాలు. అమ్మ సంసారంలో సుఖం ఎక్కడుంది? అందుకని ఆడదానికి స్త్రీలు స్వభావ సిద్ధంగా పరతంత్రులు. ఆడవాళ్ళు తీయటి కళ్ళు కంటూ కూర్చోవడమే తప్ప స్వప్నం లాంటి సంసారంలో విశేషించి ఆడవాళ్ళకి సుఖం ఎక్కడుంది? సౌఖ్యం ఎక్కడుంది? సంసారేక్వ సుఖం మాతర్ నారీణాంచ విశేషత స్వభావాత్పరతంత్రాణం సంసారే స్వప్నధర్మిణి. అమ్మ జనని పూర్వకాలంలో ఉత్తానపాదుడు కుమారుడు ధ్రువానుజుడు అనే రాజు సకల ధర్మజ్ఞుడై ఉండి పతివ్రత పతిభక్తి పరాయణ అయిన భార్యను ఏ అపరాధం లేకుండా విడిచిపెట్టేశాడు. ఇంకా ఇలాంటి వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. పతి పరిత్యక్తకు జీవితం ఎంత దుర్భరమో ఆలోచించు. ఇదివరకు మనకు కూడా అలాగా మొగుడు వదిలేశారు అని అనేవాళ్ళు కొంతమందిని. కాలయోగం బాగుండకపోతే కట్టుకున్నవాడు కాస్త హరీం అంటే ఆడదాని బ్రతిక ఏం కావాలి? వైధవ్యాన్ని మించిన నరకం ఉంటుందా? భర్త ఊళ్ళో లేకపోతే భార్యకు ఇంట్లో రోజు గడవదు కదా. ఇంకా శాశ్వతంగా దూరం అయితే చెప్పాలా? మదన తాపమని, పతి సమాగమంలో సుఖమని, ఏంటో ఇవన్నీ నిజంగా సుఖాలంటావా? నాకైతే ఇవన్నీ కలలు కలలు అనిపిస్తున్నాయి. అందువల్ల నేను ఎప్పటికీ వివాహం చేసుకోను, ఇది నా నిశ్చయం అని చెప్పేసింది ఆవిడ. మదనాగ్ని విదగ్ధాయా కిం సుఖం పతి సంగజం తస్మాత్ పతిర్న కర్తవ్య సర్వధేతి మతిర్మమ. ఈ మండోదరి మాటలు విన్న గుణవతి ఆశ్చర్యపోయింది. ఏంటి, నా కూతురేనా ఇలా మాట్లాడుతోంది? నేనే కన్నానా ఈ అమ్మాయిని అని విస్తుపోయింది. కానీ ఇంకా వాదించలేక మౌనంగా వచ్చి భర్తకు తెలియజేసింది. అమ్మాయి వివాహం చేసుకోనంటోంది, కౌమార వ్రతం ఆచరిస్తానంటోంది, సంసారం అంటే అసహ్యంట అని సారాంశం చెప్పింది. చంద్రసేనుడు ఒక నిట్టూర్పు విడిచాడు. సరే అయితే అన్నాడు. వివాహ ప్రయత్నాలు విరమించుకున్నాడు. మండోదరి కన్నవాళ్ళ ఇంట్లోనే సురక్షితంగా కాలం గడుపుతోంది. కామోద్దీపకమైన యవ్వనం నెమ్మదిగా ఆమె శరీరం మీద, మనస్సు మీద దాడి చేసింది. చెలికత్తెలు వివాహం చేసుకోమని పదే పదే ప్రోత్సహిస్తున్నారు. కానీ మండోదరి ససేవిరా అంటోంది. వేదాంతం చెప్తోంది, వాళ్ళ నోళ్లు మోయిస్తోంది. ఒక రోజున అందంగా అలంకరించుకుని చెలికత్తెలతో వన విహారానికి వెళ్ళింది. కుసుమించిన పొదరిళ్లలో విహరిస్తూ తుమ్మెదల జుంకారాలు, కోకిలల కలకూజితాలు వింటూ ప్రకృతి రమణీయకానికి పరవశించిపోతూ ఏరేరి ఎగిరెగిరి అందమైన పువ్వులు కోస్తోంది. చెలికత్తెలతో ఆడుతూ పాడుతూ వినోదిస్తోంది. దైవవశత్తు కోసలాధిపతి వీరసేనుడు అదే సమయానికి అటువైపు వచ్చాడు. ఒక్కడే వచ్చాడు, రథం మీద వచ్చాడు. కూడా సూతుడు కాక మరో సేవకుడు మాత్రమే ఉన్నాడు. మిగిలిన సేవకులు, సైనికులు వెనకాల నెమ్మదిగా వస్తున్నారు. వీరసేనుడు రాకను అల్లంత దూరంలో గమనించిన చెలికత్తె పరుగు పరుగున మండోదరి దగ్గరికి వెళ్ళి చెప్పింది. అమ్మా రాకుమారి, ఎవరో రాకుమారుడు రథం మీద ఇటు వస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు, మహావీరుడిలా ఉన్నాడు, మరో మన్మధుడిలా ఉన్నాడు. నీ అదృష్టం బాగుండి ఇటే వస్తున్నాడు అని ఆయాసపడుతూ గబగబా విన్నవించింది. ఈ లోపల వీరసేనుడు అక్కడికి రానే వచ్చాడు. మండోదరిని చూసి ఆ సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు, ముగ్ధుడయ్యాడు. రథం దిగాడు. పరిచారకని పిలిచి అడిగాడు, బాల, ఈ విశాలాక్షి ఎవరు? ఏ మహారాజు కూతురు? వన విహారానికి వచ్చారా అని అడిగాడు. ఈ ప్రశ్నలు పరిచారికకు చూపులు మండోదరికి. వీరసేనుడు అడిగాడు. పరిచారిక చిరునవ్వులు చిందేస్తూ పలికింది, మహావీర, ముందు నువ్వెవరో చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అని. అంటే బాలమణి, ఈ భూగోళం మీద కోసల దేశం అనే ఒక సుందర సామ్రాజ్యం ఉంది, విన్నావా ఎప్పుడైనా?
దాని పరిపాలకుడిని నేను. వీరసేనుడు నా పేరు. చతుర్విధ మహాసైన్యం వెనకాలొస్తోంది. ఈ మహారణ్యంలో దారి తప్పి నేను ఇటు వచ్చాను అని చెప్పాడు. ఇదంతా మహిషాసురుడు అమ్మవారికి చెప్తున్నాడు. వీరసేన మహారాజా, ఈ సుందరాంగి పేరు పరిచారకి చెప్తోంది. ఈ సుందరాంగి పేరు మండోదరి. ఈవిడ సింహళ దేశాధీశుడు చంద్రసేన మహారాజు గారి ఏకైక పుత్రిక, గారాల బిడ్డ. మేమంతా కూడా చెలికత్తెలం, వన విహారానికి వచ్చాము అంది. సైరంధ్రి, సైరంధ్రి అంటే చెలికత్తె, నువ్వు మంచి నేర్పర్లాగా కనిపిస్తున్నావు, మాటగారివి. మీ రాకుమారితో చెప్పు, కకుత్స వంశస్థుడు కోసలాధీశుడు అయిన ఈ వీరసేనుణ్ణి గాంధర్వ పద్ధతిలో పరిణయమాడి పతిగా స్వీకరించమని చెప్పు. నాకు ఇంతవరకు వివాహం కాలేదు, భార్య అంటూ ఎవరూ లేరు, ఉత్తమ వంశంలో పుట్టిన అందగత్తె కోసం ఎదురు చూస్తున్నాను. మీరు రాకుమారి నా మనస్సుకు నచ్చింది, బహుశా నేను మండోదరికి నచ్చుంటాను. గాంధర్వ వివాహం ఇష్టం లేకపోతే చంద్రసేన మహారాజుని అడుగుతాను, కన్యాదానం చేస్తాడు. ఏదైనా ఒకటి మాత్రం నిజం, నేను మీ రాకుమారికి అన్ని విధాల అనుకూల భర్తనవుతాను, ఇది నిస్సంశయం అన్నాడు. ఆ వీరసేనుడి మాటలకు సైరంధ్రి చిన్నగా నవ్వింది. రాకుమారి వైపు 2 అడుగులు వేసి, మండోదరి, సూర్యవంశపు రాకుమారుడు వచ్చాడు. నిజంగా మన్మధుడిలా ఉన్నాడు, మహాబలశాలి, కోసల దేశానికి ప్రభువు, వయస్సులో నీకు ఈడైనవాడు, నీ పట్ల అనురక్తుడయ్యాడు అంటూ మరింత చేరువకు వచ్చి మెల్లగా చెప్పింది. రాకుమారి, చంద్రసేన మహారాజు ఎంతగా బాధపడుతున్నాడో మాకు తెలుసు. నీకా యుక్త వయస్సు వచ్చింది, వివాహం చెయ్యాలని మహారాజు గారి ఆలోచన. నువ్వేమో కన్యగా ఉండిపోతానంటున్నావు. ఏమీ చేయలేక తన ఆవేదనను మీ తండ్రి మా దగ్గర వెళ్ళబోసుకున్నాడు. నీకు సేవలు చేస్తూ నీ మనస్సును మళ్లించమన్నాడు. వివాహానికి ఒప్పించమని నీ తండ్రి మమ్మల్ని చాలాసార్లు కోరాడు. అయితే నీ హఠం మాకు తెలుసు కనుక నీతో ఆ ప్రసంగం చేయడానికి జంక్యాము. ఇంతకాలం ఊరుకున్నాం. భర్తలకు సేవ చేయడం నీచ కార్యం ఏమీ కాదు, స్త్రీలకు అది ఉత్తమోత్తమ ధర్మము అని మనువు చెప్పాడు. పతి సేవా పరాయణురాలికి నేరుగా స్వర్గం లభిస్తుంది, నరకం అనుకుంటే ఎలాగా? సృష్టి ఆది నుంచి ఎంతమంది వివాహం చేసుకోలేదు, ఎంతమంది సుఖపడలేదు? మొగుడికి పిల్లలకి సేవ చేయడం అవమానం అనుకుంటే ఎలాగా? సంసారం అన్నాక కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అంత మాత్రాన అందరూ నీలాగే పెళ్ళిళ్ళు మానేస్తున్నారా, భీష్మించుకుని కూర్చున్నారా? చూడు, లోకంలో ఎంతమంది హాయిగా సంసారాలు చేసుకుంటున్నారో. నరకం అనేదాన్ని నువ్వు ఒక్కద్దవే కనిపిస్తున్నావు మాకు. పిచ్చిపిల్ల, అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు. ఇతడెవరో యోగ్యుళ్ళ ఉన్నాడు, స్వయంగా వచ్చి వరించాడు, నీకే సేవలు చేస్తానంటున్నాడు. నా మాట విను, ఇతన్ని వివాహం చేసుకో. మీ తండ్రి సంతోషిస్తాడు, మేము ఆనందిస్తాం, హాయిగా సుఖపడదు గాని అని చెలికత్త ప్రబోధించింది. అంక మండోదరింది, సైరంధ్రి, నేను వివాహం చేసుకోను అని ఎన్నిసార్లు చెప్పలేదు, మళ్ళీ చెప్తున్నాను. ఇంకా ఎప్పుడు ఈ ప్రసంగం నా దగ్గర తీసుకురాకు. నేను తపస్సు చేసుకుంటాను, నా నిర్ణయానికి తిరుగులేదు. ఇతడెవరో సిగ్గు లేకుండా కళ్ళప్పగించి నన్నే చూస్తున్నాడు, వెంటనే వారించు అంటూ రుసరుసలాడుతూ విసవిస 10 గజాలు దూరం నడిచి అటు తిరిగి నిలబడింది మండోదరి. సైరంధ్రి సాలోచనగా అడుగులు వేస్తూ మెల్లగా మండోదరిని సమీపించింది. బుజ్జగిస్తూ అనునయంగా సంభాషించింది. రాకుమారి, మన్మధుడు దుర్జయుడు సుమా, కాలం అన్ని వేళలా ఒక్కలా ఉండదు. అందుకని ఇంకొకసారి ప్రశాంతంగా ఆలోచించు, నా మాటను ఆలకించు. నేను హితవు చెప్తున్నాను, చెవిని పెట్టు. ఇలాగే భీష్మించు కూర్చుంటే తర్వాత కష్టాల పాలవుతావు. తెలుసుకో, ఒంటరిగా ఎంతకాలం ఉంటావు? వయస్సు అయిపోయాక తోడు కావాలన్నా దొరకదు, ఆ రోజు బాధపడతావు. నేను బాగా ఆలోచించి నీ మేలు కోరి చెప్తున్నాను. నీకన్నా పెద్దదాన్ని, అనుభవం ఉన్నదాన్ని, లోకం చూసిన దాన్ని ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించు. ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించకు, అది శ్రేయస్సు కాదు అని చెప్పింది చెలికత్త. ఇంతగా చెప్పిన మండోదరి వినిపించుకోలేదు. అదే తిరస్కార భావం. సైరంధ్రి, దైవయోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది, జరగని నేను మాత్రం వివాహం చేసుకోను అని ఖండితంగా చెప్పింది. సైరంధ్రి విసిగిపోయింది. ఈ మొండి ఘటానికి ఎంత చెప్పి ప్రయోజనం లేదనుకుంది. ఒక నిట్టూర్పు విడిచి వీరసేనుడి సమీపానికి వచ్చింది. రాకుమారి, మన్నించు, నీ దారి నువ్వు చూసుకో, మా రాకుమారి వివాహానికి అంగీకరించడం లేదు అని చెప్పేసింది. వీరసేనుడు మౌనంగా నిర్గమించాడు.
విమనస్కుడై రాజధానికి చేరుకున్నాడు. కాలం గడుస్తోంది. మండోదరికి చెల్లెలు ఇందుమతి అని ఉంది. ఆ ఇందుమతి యుక్త వయస్కురాలైంది. వివాహం జరిపిద్దామని సంకల్పించి చంద్రసేనుడు స్వయంవరం ప్రకటించాడు. దేశ దేశాల నుంచి రాజపుత్రులు ఎంతమందో వచ్చారు. వాళ్ళల్లో బలవంతుడు, కుల శీల రూప గుణవంతుడైన ఒక రాకుమారుణ్ణి ఎంపిక చేసుకొని ఇందుమతి వరించింది. వెంటనే వివాహ సంరంభాలు మొదలయ్యాయి. మండోదరి మనస్సులో మొట్టమొదటిసారి కొంచెం బాధ వచ్చింది. ఎందుకంటే తనకి పెళ్ళవలేదు, చెల్లెలకి పెళ్ళైపోతోంది. ఆ స్వయంవరానికి మద్రదేశాధీశుడు చారుదేష్ణుడు కూడా వచ్చాడు. అతను కూడా గొప్ప అందగాడు, అంతకు మించి మాటకారి. ఆడవాళ్లను లొంగ తీసుకోవడంలో అతడికున్న చాతుర్యం అనితర సాధ్యం. ఏ మచ్చు చల్లాడో తెలియదు కానీ, ఏ మందు పెట్టాడో తెలియదు కానీ మండోదరి అతనిని వరించింది, ఆ శఠుణ్ణి వరించింది. దైవయోగం అలా ఉంది. అందుకని ఏంటంటే ఆ మద్రదేశాధీశుడు చారుదేష్ణుణ్ణి వరించింది. తదా కామాతురాజాత విటం వీక్ష నృపంతు సా చకమే దైవయోగాత్తు శఠం చాతుర్యభూషితం. మండోదరి రహస్యంగా తండ్రి చెవిలో చెప్పింది. తండ్రి కూడా సంతోషించాడు. ఎందుకంటే చెల్లెలకి పెళ్ళైపోయి తల్లికి అక్క కవలేదు అంటే బాధపడతారు తల్లిదండ్రులు. చంద్రసేనుడు సంతోషించాడు. ఇంతకాలానికి వివాహం చేసుకుంటానంటోంది, అందులోనూ ఆ మద్రదేశాధీశుడు చారుదేష్ణుణ్ణి చేసుకుంటానంటోంది, అతను కూడా అందంగా ఉన్నాడు అని చెప్పి ఏమీ ఆలోచించకుండా వివాహం ఇద్దరికీ జరిపించేశాడు. కాన్కలతో కన్యాదానం చేశాడు. చారుదేష్ణుడు మండోదరిని తీసుకుని మద్ర రాజధానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు సుఖంగానే గడిచాయి. ఒకరోజు రాత్రి చారుదేష్ణుడు తన సేవకుడి భార్యతో రహస్యంగా ఉండడం సైరంధ్రి చూసింది. మండోదరికి తెలియజేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మండోదరి చిరునవ్వుతో చివాట్లు పెట్టింది. తర్వాత ఇంకొన్నాళ్ళు గడిచాయి. అంటే ఆ చారుదేష్ణుడు సరైన వాడు కాదు, వాడు కామాతురుడు. ఒక వేశ్యతో రహస్యంగా క్రీడిస్తూ మండోదరి కంటపడ్డాడు. అయ్యో మోసపోయానే అని విలపించింది. ఇలాంటి నీచుడు అని తెలియక పరిణయం వాడాను, ఎంత పొరపాటు చేశాను, ఈ సిగ్గుమాలిన వాడితో సంసారం ఎలా చేసేది, ఇతడి మీద నాకు ఇంకా ప్రీతి ఎలా కలుగుతుంది, నా జీవితం వ్యర్థం అయిపోయింది, ఇది స్వయంకృతం, ఎవరిని నిందించడానికి ఏమీ లేదు, చెయ్యకూడని పని చేశాను అనుకుంది మండోదరి. నా దుఃఖం నేను అనుభవించాల్సిందే, ఆత్మహత్య చేసుకుందామంటే అది మహాపాపం, పుట్టింటికి పోదామంటే చులకనైపోతాను, అందరూ పరిహసిస్తారు, అందుకని ఇక్కడే ఇలాగే పడి ఉండాల్సిందే, పతి సామీప్యాన్ని పరిహరించి కామసుఖాలకు దూరమై భావంతో వైరాగ్యంతో కాలం గడపడం ఒకటే నాకు మిగిలింది, అదే కర్తవ్యం, అంతే అని నిశ్చయించుకుంది. సంసార సుఖాలను కోల్పోయి అంతఃపురంలో ఏకాంతంగా శేష జీవితం గడిపింది. ఈ కథను, ఈ మండోదరి కథను మహిషాసురుడు అమ్మవారికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? నేను అడిగినప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పాడు. మహిషాసురుడు ఈ కథను చెప్పి జగదాంబికతో అన్నాడు, అందువల్ల ఓ కళ్యాణి నీ బతుకు కూడా అలా అయిపోతుంది. కోరి వచ్చిన మహారాజు నన్ను కాదంటున్నావు, రేపు ఎవడో ఒకడిని కాపురుషుణ్ణి ఆశ్రయిస్తావు, ఇది తథ్యం, వాడు మోసం చేస్తాడు, అప్పుడు ఏడుస్తావు, పశ్చాత్తాపడతావు. కాబట్టి ఇప్పుడే నా మాట విను, స్త్రీలందరూ మెచ్చుకునే మాట చెప్పాను, అలా చేయి, నన్ను వివాహం ఆడు, లేకపోతే విలపిస్తావు అన్నాడు. జగన్మాతకి చర్రన కోపం వచ్చింది. తన్నేదో మామూలు స్త్రీగా భావిస్తున్నాడు, వాడి అజ్ఞానానికి జాలేసింది. మరొకసారి హెచ్చరిక చేసింది. ఒరే మందమతి, అధిక ప్రసంగాలు కట్టిపెట్టు, యుద్ధం చేస్తావో పాతాళానికి పారిపోతావో తేల్చుకో, నిన్ను నీ రాక్షసులను సంహరించి హాయిగా తిరిగి వెళ్తాను. సజ్జనులకు కష్టాలు వచ్చినప్పుడల్లా నేను వారి రక్షణ కోసం అవతరిస్తూనే ఉంటాను. రూపమే లేని నేను ఒక రూపం ధరించడం కానీ, పుట్టుకే లేని నేను పుట్టడం కానీ దేవతల రక్షణ కోసమే, ఇది తెలుసుకో, ఇది నిశ్చయం. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఆరూపాయాశ్చ మే రూప మజన్మాయాశ్చ జన్మ చ సురాణాం రక్షణార్థాయ విధి దైత్య వినిశ్చయం.
పరమాత్మ భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారు అమ్మవారు ఇక్కడ చెప్పింది. ఓ మూర్ఖుడా, చివరిసారిగా చెప్తున్నాను తెలుసుకో. నిన్ను సంహరించమని దేవతలందరూ ప్రార్థిస్తే నేను ఇక్కడికి ఇలా వచ్చాను. నా అవతరణమే నీ సంహారం కోసం. ఆ పని పూర్తి చేసి నిశ్చింతగా తిరిగి వెళ్తాను. ఇది సత్యం. ఇక నేను నీకు చెప్పలేను. త్వరగా తెలుసుకో. యుద్ధం చేస్తావా, పాతాళానికి పారిపోతావా? నీ ఇష్టం. నిలబడ్డావంటే నిన్ను చంపేస్తాను నేను అంది అమ్మవారు. అప్పటికి మహిషాసురుడికి విషయం అర్థమైంది. యుద్ధ సన్నద్ధుడై ధనుష్టంకారం చేశాడు. అమ్మవారికి మహిషాసురుడికి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇది తర్వాత సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.